మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీలో చేరికల గురించి ఎంతమంది చేరారు, ఏంటి అసలు చేరడానికి ముఖ్య ఉద్దేశం? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏం లేదు, చూస్తున్నారు పనులు మంచిగా నడుస్తున్నాయి. 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నందుకు వాళ్ళకి అనిపించింది మంచిగా పని చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంపై. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తోలు తీస్తా అని ఒక వర్డ్ ఉపయోగించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, కొడుకు లీడర్షిప్ పెరుగుతలేదు, డౌన్ఫాల్ అయింది. 47% ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పబ్లిక్ షేర్ ఉండేనో వాళ్ళకు అది 17%కి దిగినందుకు కొడుకు లీడర్షిప్ ముందుకు పోతలేదు. ఒకవైపు బిడ్డనేమో తిడుతున్నది. అన్నీ ఏదైతే అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందో అవన్నీ కూడా ఎక్స్పోజ్ ఒకవైపు. ఇంకోవైపు హరీష్ లీడర్షిప్ పెరుగుతుంది, కార్యకర్తలు అందరూ హరీష్ వైపు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో ఇది డైవర్ట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు. కేసీఆర్ ఎక్స్పర్ట్ అన్నమాట. నీటి వివాదంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఏమనట్లేదు, కేవలం వారికి వత్తాసు పలుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే 10 సంవత్సరాలు ఆయనకే ఉండే, తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చిండ్రు. ఏం చేసిండు 10 సంవత్సరాలు? అసలు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసిండు. మంచిగా తుమ్మడిగట్ట నుంచి ప్రణాళిక చేవల్ల ఏదైతే 36,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారో, ఇంకా 25,000 crores ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టే పూర్తిగా అయిపోతుండే. కానీ ఇప్పుడు కాళేశ్వరం పెట్టి అక్కడ అది కూడా కునికిపోవడం జరిగింది. ఆయన మొత్తం ఫెయిల్యూర్ అన్నమాట ఇరిగేషన్లో. కేవలం కమిషన్ల కోసము ఆ ఇరిగేషన్ ఆ రోజులలో జరిగింది. ఇప్పుడు నిజంగానే ఆ ప్రాంత ప్రజలకు ఎస్ఎల్బీసీ అవసరము. ఆ ఎస్ఎల్బీసీని కంప్లీట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా పాల్మూరు రంగారెడ్డి కూడా ఫినిష్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దాంట్లో పని జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల అభివృద్ధికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబోయే రోజుల్లో కన్మరగే బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాత్రమే అవుతుందని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మందమారి నుండి.